మామ జస్ట్ ఇప్పుడే మనశంకర వరప్రసాద్ గారు షో కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడే సినిమా కంప్లీట్ అయిపోయింది, థియేటర్లోనే రివ్యూ ఇస్తున్నా. అయితే రివ్యూలో వచ్చేసి ఒక విషయం మాట్లాడతా, ఎటువంటి సోది సొల్లు లేకుండా డైరెక్ట్గా రివ్యూలోకి వెళ్ళిపోతా. సో రివ్యూ స్టార్ట్ చేసే కంటే ముందు ఇలాంటి రివ్యూస్ మీకు ముందుగా ఇవ్వడానికి మా ఛానల్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక్క లైక్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ మాత్రమే. లైక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టిన తర్వాత పక్కన హైప్ అని ఒక బటన్ వస్తుంది. అది ఇవ్వటం వల్ల ఇంకో 10 మంది మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఎలా ఉందని తెలుసుకుంటారు. ఇక మనం సోదా ఆపేసి మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచే ఒక మెయిన్ స్టోరీ ప్లాట్ ఏంటో ఆ స్టోరీ ప్లాట్ని అయితే చూపిస్తారు. ఆ స్టోరీ ప్లాట్ అయిపోయిన తర్వాత చిరంజీవి గారి ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా హిలేరియస్గా ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ సీన్ కూడా చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి నయనతార గారి ఇంట్రడక్షన్ సీన్ ఇస్తుంది. ఆ ఇంట్రడక్షన్ సీన్ వచ్చేసి కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది, ఓకే బట్ పర్లేదు అనిపిస్తుంది. దాని తర్వాత సినిమా స్టార్టింగ్ నుంచే వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ గురించి చూపిస్తారు. దాని తర్వాత భార్యాభర్తల మధ్య గొడవల గురించి చూపిస్తారు. ఆ గొడవల మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ చూపిస్తారు. అవి కొన్ని వరకు వర్కౌట్ అయ్యాయి, కొన్ని వరకు వర్కౌట్ అవ్వలేదు. మరియు అనిల్ రావుపూడి క్రింజి సినిమాలు నచ్చే వాళ్ళకి ఈ సినిమా కూడా నచ్చేస్తుంది. F3 సినిమా ఎవరికైతే నచ్చిందో ఆ సినిమాలో కామెడీ ఎవరైతే ఎంజాయ్ చేశారో అలాంటి వాళ్ళు ఈ కామెడీ కూడా ఎంజాయ్ చేస్తారు. అలా కొన్ని చాట్ల కామెడీ బాగుంది, కొన్ని చాట్ల బాగాలేదు, కొన్ని చాట్ల క్రింజ్ అయింది, కొన్ని చాట్ల అయితే మాత్రం ఇది జోకా ఇప్పుడు నేను నవ్వాలా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సో ఆ జోక్స్ అయితే మాత్రం కొన్ని పండాయి, కొన్ని పండలేదు. బాస్కి అయితే మాత్రం ఆ కామెడీ టైమింగ్ సరిగ్గా రాలేదనే చెప్పాలి. సో ఆ విధంగా సినిమా అయితే మాత్రం ఓకే జస్ట్ హిలేరియస్గా అనిపిస్తుంది. కొన్ని చాట్ల బాగుంటుంది, కొన్ని చాట్ల బాగోదు. అలా భార్యాభర్తల గొడవలతోటి సినిమా స్టార్టింగ్ అయితే సాగిపోతుంది. అలా స్టార్టింగ్ ఒక అరగంట అయిన తర్వాత సినిమా గురించి మెయిన్ ప్లాట్ ఇంట్రడక్షన్ ఇస్తారు. ఆ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఏ కేసు డీల్ చేయాలి, ఏం చేయాలనేది చిరంజీవి గారికి తెలిసిద్ది. అలా తెలిసిన తర్వాత సో దానికి ముందు తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఏం చేశాడన్న దగ్గరే ఒక ఇంటర్వెల్ ప్లాట్ పడుతుంది. ఆ ఇంటర్వెల్ ప్లాట్ అయితే బాగుంటుందనే చెప్పాలి. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే ఒక యావరేజ్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ బాగుంటే పండక్కి ఈ సినిమా ఖచ్చితంగా చూసేయచ్చు అనుకున్నా. ఇక సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే చూపించారు. అండ్ కామెడీ సీన్స్ కొద్దిగా తగ్గిపోతూ ఉన్నాయి. అక్కడక్కడ కామెడీ సీన్స్ ఉన్నాయి కానీ చాలా వరకు తగ్గిపోయినాయి సెకండ్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసి ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ బాగుంది. సో సెకండ్ హాఫ్ అయితే మెగా ఫ్యాన్స్కి, చిరంజీవి గారి ఫ్యాన్స్కి బాగా నచ్చింది. ఎందుకంటే సినిమాలో కొన్ని మాస్ ఎలిమెంట్లు కూడా పెట్టారు కాబట్టి. ఇక నెక్స్ట్ సినిమా అలా సాగిపోతున్నప్పుడు మధ్యలో వచ్చేసి వెంకటేష్ గారి ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ ఎందుకు వచ్చింది రా బాబు అనిపించింది. ఆ టైంలో యాక్చువల్గా అయితే మాత్రం క్యామియో రోల్ అవసరం లేదు కానీ పెట్టారు, ఓకే పర్లేదు, ఓకే పెట్టారు కదా, ఎలాగో సినిమా కొంచెం ఇంకాస్త బెటర్గా ప్రోగ్రెస్ అయి ఉంటే మూవీ బాగుంటుంది అనిపించింది. కానీ వచ్చిన తర్వాత అన్నెసరీ సీన్లు, అన్నెసరీ సాంగ్లు అనవసరం అనిపించింది. ఆ క్యామియో రోల్ అయితే నిజంగా క్యామియో రోల్ రాకపోతే సినిమా ఇంకాస్త బెటర్గా ఉండేదేమో అనిపించింది. అప్పటి వరకు సినిమా ఒక ఫ్లోలో వెళ్తుంది. ఇలా వెంకటేష్ గారు క్యామియో రోల్ రాగానే ఆ ఫ్లో అయితే డిస్టర్బ్ అయిపోతుంది. నార్మల్గా క్యామియో రోల్ అవసరం లేకపోయినా సరే ఏదో చేద్దాం, ఏదో చేసేద్దాం, ఆల్రెడీ లాస్ట్ టైం సంక్రాంతికి హిట్ కొట్టిన హీరోని తెస్తే జనాలు వచ్చేస్తారు అనుకున్నారేమో. కానీ సినిమా అయితే మాత్రం ఆ ఎంట్రీ, ఆ ఇంట్రడక్షన్, ఆ క్యామియో వచ్చినప్పటి నుంచి సినిమా డౌన్ అయిపోయిందని చెప్పాలి. అలా సినిమా వెళ్తూ సాగిపోతూ ప్రీ ఇంటర్వెల్ దగ్గరకు వస్తుంది. ప్రీ క్లైమాక్స్ అయితే మాత్రం ఓకే జస్ట్ పర్లేదు అనిపించింది. ఇక క్లైమాక్స్లో ఒక ఎమోషన్ సీన్తో ఎండ్ చేశారు. ఓకే ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఒక యావరేజ్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది కానీ ఎక్కడ ఒక బీభత్సమైన సినిమా, ఎక్కడ బాగున్న సినిమా చూసిన ఫీలింగ్ రాలా. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నా బెటర్ అనిపించింది. ఈ సినిమా అయితే మాత్రం నాకు పెద్దగా ఎక్కలేదు. అండ్ అనిల్ రావుపూడి సినిమాలు ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ సినిమా పెద్దగా ఎక్కకపోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ సినిమా రివ్యూ. సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 2.2/5 విచ్ ఈస్ ఎన్ హిట్ ఫిల్మ్ అవ్వచ్చు. మరి మీరు మూవీ చూసినట్లయితే మీకేలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.